ఓం శ్రీ సాయిరామ్. 1969 సంవత్సరం ఆగస్టు నెల సనాతన సాధలో శ్రీవారి దివ్య బోధ ఆచార్య దేవోభవ వ్యాస నుంచి కొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. సీతమ్మ వారు జనక మహారాజు పుత్రిక, దశరథ మహారాజు కోడళ్ళు, శ్రీమన్నారాయణ భార్య. భర్త అరణ్యమునకు వెళ్ళినప్పుడు పతియే నా గతి అని భోగభాగ్యములన్నింటినీ త్యజించి ఆయన అనుసరించి తాను కూడా అరణ్యమును చేరినది. ఏ ఆశలు లేని సీత అరణ్యమున మాయాస్వరూపైన ఒక బంగారు లేడిని చూచి దాన్ని ఆశించినది. తత్ఫలితంగా విశ్వేశ్వర స్వరూపుడును తన పత్యగును శ్రీరాముడు తనకు దూరమైనాడు. రామాయణము కానీ, భారతము కానీ, బైబిల్ కానీ, ఖురాన్ కానీ బోధించే గుణపాఠము వాంఛలను విసర్జించవలననేదే. మరొకటి గమనించదగిన విషయము, ఒక్కొక్క మతము వారు ఒక్కొక్క రూపనామంతో ఆ సర్వేశ్వరుని ఆరాధించుతున్నారు. అయితే సర్వజన సమ్మత స్వరూపమునకు సకల మార్గముల కీలక గమ్యమునకు అక్షరమే స్వరూపము, ప్రణవమే నామము. ఈశ్వరుడు అక్షర స్వరూపుడు, నాశరహితుడు కనుక క్షరమైన ప్రపంచమును దూరము చేసి అక్షరమును పొందవలెను. అక్షరమును పొందే మార్గములో 3 ముఖ్య సోపానములు ఉన్నవి. మొదటిది నేను నీ వాడను, రెండవది నీవు నా వాడవు, మూడవది నేను నీవే. నేను నీవు అనే ద్వైతమునకు అతీతము కావలను. అదే సాధన మార్గమున గమ్యము. అన్ని మతముల ఊరి దానికి. ఇట్ ఈస్ గుడ్ టు బి బోర్న్ ఇన్ ఎ చర్చ్, బట్ ఇట్ ఈస్ నాట్ గుడ్ టు డై ఇన్ ఇట్ అంటారు. ఒక మతములో ఒక పందములో పుట్టేది మంచిదైనను సచ్చే ముందు దానికి అతీతుడు కావలను. అన్ని మతములకు సమ్మతమైన ఏక గమ్యమును చేరవలెను. పూర్ణమి నాటి చంద్రుని వలే చంద్రుడు అధిదైవమైన మనస్సును చల్లగా, తెల్లగా, ప్రశాంతముగా, పరిశుభ్రముగా స్థిరపరచవలెను. కలకత్తా హైకోర్టు జడ్జి దత్ గారు ఉపసించినట్టు ఇది చాలా కఠినమైన సాధనే. శ్రద్ధగా శ్రవణము చేసిన దాని హృదయపూర్వకముగా స్మరణ చేయవలను. అప్పుడే శ్రద్ధాభక్తులు దృఢమగును. భద్రాచల రామదాసు 12 పద్యములను అప్పుడప్పుడు తాటియాగులపై వ్రాసిపెట్టినాడు. తరువాత ఒక దినము ఆ పెద్ద రాశిని చూసి, వీటన్నిటినీ నా ప్రీతికై వ్రాసినానా, రాముని ప్రీతికై వ్రాసినానా అని తనలో తాను ప్రశ్నించుకుంటూ ఆ కట్టలను గోదావరిలో వదిలిపెట్టాడు. అవన్నీ నీటిలో మునిగినాయి, కొన్ని మాత్రం తేలినాయి. అవి కంటిదారులతో రాసినవి, తల నుంచి వచ్చినవి కావు, హృదయం నుండి వెలువడినవి. భగవంతుడు హృదయవాసి, ఆయన హెడ్లో లేడు. ఆ రీతిని తేలిన ఆ 108 ఆ రామగీతాలు. మనస్సును మనస్సుతోనే సంస్కరించవలను. ఇనుప ముక్కను ఇనుప ముక్కతోనే కొట్టి దానిని కత్తిగా కటారిగా మారుస్తారు. పరిశుద్ధము చేసేది మనస్సు, చేయించుకునేది మనస్సు. చదువు ఉండియు సాధన లేని ఎడల ఫలితము ఏమాత్రము లేదు. చదువు కలిగి చెడ్డ పని చేసేవాళ్లే నిజమైన గుడ్డివాళ్ళు. గుణమే చదువు యొక్క ప్రకాశము, దైవ విశ్వాసమే అన్నిటికీ ప్రధానము. అది లేక శ్రవణము జరగదు, మననము సాధ్యము కాదు. దానికే దేవే తీర్థే విజయ మంత్రే దైవజ్ఞే భేషజే రౌ. దేవునిపై, పుణ్యతీర్థములపై, బ్రాహ్మణులపై, మంత్రములపై, దైవజ్ఞులపై, ఔషధములపై, గురువులపై విశ్వాసము అత్యంత ఆవశ్యకమైన శాస్త్రములు చోటున్నవి. జీవితయాత్రకు చక్కని విశ్వాసమే ఆధారము. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. ఈ ఛానల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును. సాయిరామ్. పవిత్రమైనటువంటి భాగవతం చెప్పేది ఏమిటి? బాగా అవుతాము అనే. సమస్త లోకాః సుఖినో భవంతు, సమస్త లోకాః సుఖినో భవంతు, సమస్త లోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై భోले భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై. జై సాయిరామ్. జై జై సాయిరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చును. సాయిరామ్.